అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి? సో ఫుల్ స్టాక్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే సార్. రెస్టారెంట్కి వెళ్ళాము, ఆర్డర్ ఇచ్చాం. ఆర్డర్ ఎవరికి ఇస్తాం? వెయిటర్కి. వెయిటర్కి ఇస్తాం. ఈ వెయిటర్ వెళ్ళి కిచెన్ లో దాన్ని సబ్మిట్ చేస్తాడు, చెఫ్ ప్రిపేర్ చేస్తాడు, మళ్ళీ వెయిటర్ తెచ్చి మనకి డెలివరీ చేస్తాడు. అవును. కస్టమర్, వెయిటర్, చెఫ్. కస్టమర్ కి చెఫ్ ప్రిపేర్ చేయడానికి మధ్యలో వెయిటర్ అనే అతను వచ్చాడు. అవును. సో అట్లాగే ఫుల్ స్టాక్ లో కూడా కస్టమర్ అంటే ఎండ్ యూజర్, వెయిటర్ అంటేనేమో డేటాబేస్, వెనక చెఫ్ అనే అతను బ్యాక్ ఎండ్. ఎండ్ యూజర్ ఏం చూస్తాడు? స్క్రీన్ మీద ఏం కనిపిస్తుందో అది చూసి అక్కడ మౌస్ తో క్లిక్స్ ఇవన్నీ చేస్తారు, అవునా? ఈ క్లిక్స్ చేసిన అన్ని కూడా మళ్ళీ మనకి లెట్స్ సే సైన్ అప్ పేజ్ తీసుకుందాం. ప్రతి అకౌంట్ క్రియేట్ చేయాలంటే సైన్ అప్ పేజ్ కామన్. అవును. దాంట్లో మన ఫస్ట్ నేమ్, సెకండ్ నేమ్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఫిల్ చేసి సబ్మిట్ కొడతాం. ఇవి కొట్టినప్పుడు ఎక్కడికి వెళ్తాయి? డేటాబేస్కి వెళ్తాయి. ఇక్కడ డేటాబేస్ ఎవరు? వెయిటర్. వెయిటర్. ఈ డేటాబేస్ లో నుంచి మళ్ళీ మనం లాగిన్ చేయాలనుకోండి, మళ్ళీ మనం ఎక్కడ ఇస్తున్నాం? ఫ్రంట్ ఎండ్ లో ఇస్తున్నాం. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి మళ్ళీ మనం లాగిన్ అనే బటన్ ని క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్టా రాంగా అని తెలియాలి అంటే డేటాబేస్కి వెళ్ళి చెక్ చేయాలి. డేటాబేస్కి వెళ్ళి చెక్ చేయాలి అంటే బ్యాక్ ఎండ్ లో ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడామో అది డేటాబేస్కి వెళ్ళి చెక్ చేసి అవి రెండు కరెక్టే అనుకొని అప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ లో చూపిస్తుంది. ఓకే. చెఫ్ దగ్గరికి మల్టిపుల్ ఆర్డర్స్ వస్తాయి. అవునవును. సో ఈ వెయిటర్ అనేవాడు ఈ టేబుల్ కి మళ్ళీ దాన్ని తీసుకురావాలి ఆర్డర్. అట్లాగే బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ ఏదైతే చేసామో అది డేటాబేస్కి వెళ్ళి చెక్ చేసుకొని మనం ఇచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ కరెక్ట్ అయితే మనం లాగిన్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్ అంతా ఫుల్ స్టాక్ అంట. ఓకే.